దేవుడు చెప్తున్నాడు, స్వయాన సృష్టికర్త మాట్లాడుతున్నాడు, యాకోబు నేను నీకు తోడుగా ఉంటాను. అమ్మ నాన్న వదిలేసి వచ్చేసి అనుకుంటున్నావా? అన్నీ చంపేస్తాడేమో భయపడుతున్నావా? నేను ఒంటరిగా ఉండిపోయాను భయపడుతున్నావా? నేను నీకు తోడుగా ఉంటాను. ఓ యాకోబు, నేను నీకు తోడుగా ఉండడమే కాదు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో అక్కడ నేను కాపాడుతాను. ఈరోజు ఎంతో మంది ప్రజలు ఇలాంటి భరోసా లేక, ఇలాంటి వాగ్దానాలు లేక, ఈ వాక్కు లేక, దేవుడి వాగ్దానం లేక జీవితం అయోమయంలోనూ, నిరాశలోనూ, నిస్పృహలోనూ, నిరీక్షణ లేకుండా శూన్యంలోనూ ప్రయాణం చేస్తున్నారు. దేవుడు లేకుండా బ్రతుకుతున్నారు, వాగ్దానం లేకుండా బ్రతుకుతున్నారు, చీకటి బ్రతుకుతున్నారు. అందుకే వాళ్ళ జీవితాల్లో సడన్ గా ఏదైనా జరిగితే వాళ్ళు తట్టుకోలేక కూలిపోతున్నారు. కొందరైతే ఆత్మహత్య చేసుకుంటున్నారు. నా బతుకెత్తుకో చచ్చిపోతున్నారు. ఈరోజు యాకోబు దేవుడి నీతో మాట్లాడుతున్నాడు. యాకోబుకి తోడుగా ఉన్న దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. యాకోబుని కాపాడే దేవుడు నిన్ను కాపాడుతాడు. నమ్ముతున్నావా? నీ బ్రతుకు శూన్యం కాదు. నువ్వు నిరాశపడక్కర్లొద్దు, అధోగతిలోకి వెళ్ళక్కర్లొద్దు, భయాందోళనలోకి వెళ్ళక్కర్లొద్దు, నీ బ్రతుకు గురించి కలవరపడక్కర్లొద్దు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నువ్వు నమ్మితే ఆ దేవుడు నిన్ను పైకి లేపుతాడు. ఆ దేవుడు నిలబెడతాడు నిన్ను. ఆ దేవుడు విడిచిపెట్టకుండా నిన్ను కాపాడుకుంటాడు. నీకు తోడుగా ఉంటాడు.